వీళ్ళు ఎన్నికల ముందు ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయమా. లోకేష్ గారు ఏం మాట్లాడారు? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా మరి మేము ఎప్పుడు ఎక్కడ ఆపలేదు. దాని గురించి అసలు మాట్లాడరేంటి? ఏమైందా హామీ? దాని మీద సమాధానం చెప్పాలి కదా. మీరంటే ఒక మాట మీద ఉండరా? కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందంటే మాట మీద ఉండరా? అవసరం లేదేమో. ఎందుకంటే నష్టపోయేది కానీ, ఇబ్బంది పడేది కానీ, బాధ అనిపించేది కానీ పేదవాడే కదా అని మీరు అనుకుంటారు. ఎందుకంటే అవుట్రైట్గా మనకు అర్థమవుతా ఉంది. 108 జీవో, ఈ జీవో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చినటువంటి ఈ జీవో విధానాన్ని ఎంత క్రిటిసైజ్ చేశారండి. ఎంత క్రిటిసైజ్ చేసి ఎంత బురద జల్లే ప్రయత్నం చేశారు. ఈరోజు దీని గురించి ఎవరు మాట్లాడరు. పదే పదే ఏమంటారు, మీరు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తెచ్చారు అందుకే ఇబ్బంది అయింది, అట్లా ఇబ్బంది అయింది, ఇట్లా ఇబ్బంది అయింది అని చెప్పి పేర్లు పెడతా ఉంటారు. మాది అదే. ఈరోజు 100 రోజులు ఎప్పుడో అయిపోయింది, 17వ నెల. ఈ జీవోని రద్దు చేయడం కానీ, ఇది కాదు, ఈ పద్ధతి కాదు, ఇంకో పద్ధతి అని చెప్పి కానీ, ఈ జీవోలో ఎవరైనా సవరణలు తెస్తారని చూసాం, అది కూడా కాదు, ఏమీ లేదు. తీరా చూస్తే పీపీపీ అని చెప్పి, ప్రైవేటైజేషన్ అని చెప్పి, ఇంకెవరికో అప్పచెప్పి ఒక స్కామ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. అదే స్పష్టం అవుతాం. ఫేక్ గ్రాఫిక్స్ మీరే వేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు డిఫెన్స్లో పడ్డారనేటువంటి విషయం మీకు తెలుసు. బట్ అయినా ఎక్కడా కనపడకుండా స్టిల్ మీరు చేస్తుందే కరెక్ట్ అన్నట్టుగా, మేము చేసినటువంటి ఆలోచనలే తప్పన్నట్టుగా ప్రొజెక్ట్ చేసే దాని మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంది. కానీ ప్రజలకు ఏది మేలు జరుగుతుంది, ప్రజలకు ఏం కావాలి, నీడ్ ఆఫ్ ద అవర్, ప్రజల డిమాండ్ ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏ మాత్రం కూడా పట్టట్లేదు. ఇట్స్ వెరీ క్లియర్. అండ్ తర్వాత 3rd ఫేజ్లో మేము అనుకున్నటువంటి 7 కాలేజెస్, పిడుగురాల, అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం, వీటి మీద కూడా మీరు ఇదే చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఒక 10 కాలేజెస్ పీపీపీ మాడ్యూల్లో మీరు మీకు నచ్చిన వాళ్ళకో ప్రైవేటైజేషన్ అనే పేరుతో వాళ్ళకు అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక మీరు ఏదో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కళల్ని నాశనం చేసి మీ ప్రైవేటైజేషన్ పేరుతో మరి మీకు నచ్చిన వాళ్ళకి కొత్త కొత్త బహుమానాలు ఇవ్వడానికో లేకపోతే ఏంటో కానీ ఇంకా ఈ వైద్యం, విద్య అనేది ప్రథమ హక్కుగా ప్రజలకు ఉండేటువంటి ఒక ప్రథమ హక్కుని ఈరోజు మీరు వ్యాపారంగా మార్చడం అనేది స్పష్టం. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను ఈ రోజున, ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి. మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా. హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటాను, అందరూ బాగుండాలని. ఆగండి ఒక నిమిషం. అందరూ బాగుండాలని కోరుకుంటాను. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని. కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాల, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక వింటా నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా మీరు అంటారు కదా ఏం చేస్తామని, వెయిట్ చేయండి. ఇది అందరం, ప్రజలందరూ మీరు ఆలోచించాలి.
ఇది నాకు జరగవచ్చు, ఇంకొకళ్ళు జరగచ్చు, ఇంకొకటి జరగచ్చు, మనందరికీ జరిగినట్టే ఇది. ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం? బాధ్యత కదా పోలీసుకి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి? ఓట్లు అడగడానికా? బాధ్యతలు నిర్వర్తించడానికి కాదా? ఇది అందరూ ఆలోచించాలి. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు. హోంశాఖ, నేను హోంశాఖ తీసుకున్నానంటే మటుకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట వినరు. అప్పుడు కానీ మాట వినరు. ఇంకా అలాంటి పరిస్థితిని నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు వస్తే. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను, మమ్మల్ని తిడుతున్నారు. మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని. గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం. ఏదైనా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీరు గత ప్రభుత్వంలో అధికారులే కదా, ఈ రోజున వేరే వాళ్ళు ఎవరు లేరే. అటు ఇటు మారారు అంతే. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి ముందున్నారు, క్రిమినల్ని అరెస్ట్ చేయడానికి లేరు. భయం. మరి ఆ రోజుల్లో మీరు మరి ఎందుకు ఎలా చేయగలిగారు? మీరు మేము అలా ఉండలేము. ఈరోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు, లేకపోవచ్చు, నాకు ఇర్రెలవెంట్. నాకు మేము మానవ హక్కుల కోసం ప్రాణాలు కల్పించి ఇచ్చేవాళ్ళం. మేము ఈరోజు పదవి ఉండొచ్చు, పదవి ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు. ఐ డోంట్ కేర్. నాకేంటంటే సమాజంలో బాధ్యత లేకుండా నోటికొచ్చినట్టు వాగుతాం. ప్రతి సొత్తు మా సొంతం. ఇలాంటి వాళ్ళతో పోరాటం చేయడానికే జనసేన పెట్టాను నేను. దశాబ్దంన్నర కూర్చొని ఉన్నాం. తిట్టారు, నీచంగా మాట్లాడారు, చెత్తగా మాట్లాడతారు. ఎక్కడ వెనక్కి తగ్గల. ఈరోజు డిప్యూటీ సీఎం అయితే కొత్తగా శక్తి వస్తుందా? పని చేయడానికి అధికారం ఉంది అంతే, శక్తి ఎప్పుడు ఉంది. అది ఆ బలం ఎప్పుడూ ఉంది. అది మర్చిపోకండి అందరూ. మీకు ఒకటే చెప్తున్నా, పోలీస్ అధికారులు కూడా నేను సెలవిస్తున్నా, గత ప్రభుత్వంలాగా మీరు అలసత్వంగా ఉండకండి. నేమన్నా అధికారులందరూ కూడా ఒకటే మాట చెప్పాను. ప్రతి క్రైము, ఆడబిడ్డను ఏడిపించిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఎంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారో నా దృష్టికి వస్తూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి నేను వెళ్ళి మాట్లాడుతాను, ఎవరు బాధ్యత తీసుకోరు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో అక్కడ అధికారులు ఎంతమందిని ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్నారు. ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కసారైనా వెళ్ళారా అక్కడికి? ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలను అడుగుతున్నా, మీరు వెళ్ళారా? మీరు వెళ్ళండి. మీరు సోషల్ సంక్షేమ హాస్టల్స్కి వెళ్ళండి. జన సైనికులు కూడా చెప్తున్నాను, మీరు గెలిపించేశారు, మా బాధ్యత అయిపోయింది అనుకోకండి. వీర మహిళలు చెప్తున్నాను, మీ బాధ్యత అవ్వలా. పదవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పోరాటం మనం గమ్యం.